హాయ్ వివర్స్, ఈరోజు మనం బెండకాయ అండ్ కొనుగొంట ఆకు ఫ్రై చేసుకున్నాము. ముందుగా వచ్చేసి బెండకాయ ప్లస్ దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తున్నాము. బెండకాయ తీసుకోండి, ఉల్లిపాయ అండ్ టొమాటో. సో చూడండి, ఇవి బెండకాయ నీట్గా కడుక్కొని తరుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము. చూస్తున్నారుగా. ఇప్పుడు ఉల్లిపాయను కూడా కడుక్కున్నాము. సో అలాగే ఏంటంటే దాన్ని కట్ చేసుకుంటున్నాము. చిన్నగా ఒక్కొక్కటి కట్ చేసుకుని, యాక్చువల్గా బాగా కడగాలి కానీ నేను కట్ చేశాను. ఇప్పుడు టమాటాను కూడా కట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే మన మిరపకాయలు కూడా కలుపుకున్నాము, కట్ చేసుకున్నాము. అలాగే కొనగుంట ఆకును కూడా ఏంటంటే కట్ చేపించుకొని దాన్ని నీట్గా కడుక్కోవాల్సి వస్తుంది. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో కడిగి దీనికి కావాల్సినటువంటి ఇవన్నీ వచ్చేసి మనకు కావాల్సినటువంటి ఎగ్ ప్లస్ అన్నీ అంటే కొనగంట ఆకు అండ్ బెండకాయ, కొబ్బరి నూనె అండి, కొబ్బరి నూనె ఒరిజినల్ది. సో ఇప్పుడు బెండకాయని కట్ చేసిన బెండకాయని మనం కట్ చేసుకొని నీట్గా కడుక్కుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు సరే వాటర్లో నీట్గా కడుక్కుంటే మనకు మంచిది. సో ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ బాండిల్ని పెట్టి బాండిల్లో ఉన్నటువంటి నీళ్లు మరిగేదాకా పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత కొంచెం తగినంత నూనె వేసుకున్నాము. చూసారా, మనకు ఆ ఫ్రైకి ఎంత అవసరమో అంత నూనె వేసుకున్నాము. సో కొంచెం అదే నూనె కాగిందా లేదని ఒకటి వేసుకుంటే తర్వాత అది మరిగిన తర్వాత మొత్తము ఫ్రై చేసుకుంటున్నాము బెండకాయలు మొత్తాన్ని. చూడండి, చాలా ఈజీ అండి, కరెక్ట్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ బెండకాయ అండ్ కొనగుంట ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సో ఇలా అది బాగా డ్రై అయ్యేంత వరకు కలుపుకుంటున్నాను. చూడండి, తర్వాత అది అయిపోయిన తర్వాత కొనగుంట కూడా ఈ మధ్యలో కడుపు పెట్టుకుంటే అది అయిపోయిన వెంటనే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది, తీసుకుంటున్నాను వేరే పాత్రలోకి, ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం మిగతాది కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే కొనగుంట ఆకుని లైట్ ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయిల్ వేసానండి, ఆయిల్ వేసి కొంచెం ఫ్రై పెట్టి అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం బెండకాయని ఫ్రై చేసుకున్నాము, ఇప్పుడు కొనగుంట ఆకును కూడా ఫ్రై చేసుకుంటున్నాము. లైట్గా ఓన్లీ ఆయిల్ వేసి మాత్రమే, మిగతా ఇంకేం ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదంటే తిరగమాత అవ్వాల్సిన లేదు. ఓన్లీ ఏంటంటే దీని వరకే వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక గిన్నెలోనే తీసి పెట్టేసుకుని పక్క సైడ్ చేసుకుంటున్నాము. మొత్తం క్లీన్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మిగతా మనం వేయింపు కావాల్సినటువంటి ఐటమ్స్ వేసుకోవడానికి. సో మళ్ళీ వేయింపుడి కోసంగా నూనె, సో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ చిప్స్, నెక్స్ట్ వచ్చేసి మనం మిరపకాయ, సో ఇది వచ్చేసి జీలకర్ర, పసుపు తగినంత వేసుకోవాలి. లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, లైట్గా. ఆ తర్వాత కొత్తిమీర అండ్ మనం టమోటా ప్లస్ మన పచ్చిమిర్చిని కూడా దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాం. లైట్గా పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాము. బాగా కలబెట్టుకుంటూ ఉండాలి, కలవకుండా. తర్వాత తగినంత కారం కూడా రైట్గా ఒక 1/2 స్పూన్ వేసుకోగలిగితే రుచి బాగుంటుంది. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే తగినంత కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము. సో ఇది సముద్రపు ఉప్పు అండి, చూసారా, అలా తగినంత వేసుకోవాలి జాగ్రత్తగా చూసి. తర్వాత మొత్తం కలబెట్టుకున్న తర్వాత మనకు అది బాయిలింగ్ కరెక్ట్గా ఉందో లేదు చూసుకొని, బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ కొనగంట ఆకుని వేసేసి దాన్ని మళ్ళీ కలిపెట్టుకున్నాం అనుకోండి.
మనకు మ్యాక్సిమం 100% అయిపోయినట్టే. చూడండి. ఓకే, చూసారా, కొనగుంటాకు ఫ్రై అండ్ కొనగుంటాకు అండ్ బెండకాయ ఫ్రై అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో కొబ్బరి నూనెతో. సో మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ది ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోహా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.